భారతదేశంలో 70 ఏళ్లు కాంగ్రెస్ రాజ్యాంగబద్ధంగా పరిపాలించిందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పాల్చేస్తూ పబ్బం గట్టుకుందని విమర్శించారు. వేలాది కోట్లను దోచుకున్న వాళ్లను కొమ్ము కాస్తుందని నరేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీకి రానున్న రోజుల్లో గాంధేయవాద పోరాటంతో బుద్ధి చెప్తామని అన్నారు. స్వతంత్రం రాకముందు ఈ క్రిమినల్ కోడ్ 1860 నుంచి ఉన్నది. 1860 నుంచి ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సింగిల్ కేసు లోపల ఈ డిఫమేషన్ కేసు లోపల 2 వడ్డోళ్ళు ఇంతవరకు లేరు. మీ ఇంటెన్షన్ ఏంటి? తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు, చర్చ తీసుకొస్తాడు, పార్లమెంట్ లో ఇది వెళ్ళిపోతుంది, జనం దీన్ని తప్పుపడుతున్నారు, నేను దోషిగా నిలబడుతున్నా, రాహుల్ గాంధీ రేపు మాట్లాడేస్తుంటే ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ వ్యవస్థను మేనేజ్ చేసి ఇవాళ ఎక్కడ కూడా ఇంత స్పీడ్ గా రియాక్ట్ అయింది లేదు. 23 రోజులలో దాని మీద ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేసుకొని జడ్జిమెంట్ రిజర్వ్ చేసి జడ్జిమెంట్ చేసి దాని నుంచి 24 గంటలలో జస్ట్ 24 అవర్స్ లోపల పార్లమెంట్ సెక్రటరియట్ డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. స్వతంత్రం రాకముందు ఈ క్రిమినల్ కోడ్ 1860 నుంచి ఉన్నది. 1860 నుంచి ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సింగిల్ కేసు లోపల ఈ డిఫమేషన్ కేసు లోపల 2 వడ్డోళ్ళు ఇంతవరకు లేరు.